యా కృష్ణవేణి గారు. ఎస్ మేడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాల్లో ఫెయిర్గానే ఉన్నారు. ఏదైనా తప్పు జరిగితే ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పడము ఇటువంటివన్నీ, మళ్ళీ ఇప్పుడు కనీసం జాప్యం అవుతుంది అని చెప్పన్నా ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారితో? సార్ బలరాం గారు, మీకు అలాగే 6 టీవీ వీక్షకులకి, అలాగే బాజీ గారికి, అజయ్ కుమార్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి నమస్కారం అండి. మేడం సార్, ఇచ్చిన హామీలు మా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదా అన్న దాని గురించి ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం ఉంది సార్. ఇవాళ వైసీపీ నాయకులను నమ్మించడం, కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మించడానికి మా కూటమి ప్రభుత్వం పనిచేయట్లేదు సార్. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం అనినిత్యం కష్టపడి పనిచేస్తుంది మా కూటమి ప్రభుత్వం సార్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులుగా ఉండి, డిప్యూటీ సీఎం గారు ఇవాళ గ్రామాల్లో చూడొచ్చు సార్, పంచాయతీ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసి మొత్తం నాశనం చేసినటువంటి వైసీపీ పాలన ఎంత నాశనం అయిపోయిందో తెలుసు సార్. కానీ అలాంటి వ్యవస్థని మళ్ళీ గ్రామ స్వరాజ్యం తీసుకుని వెళ్తూ ఇవాళ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించినటువంటి వ్యక్తులకు అందరికీ తెలుస్తుంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమవుతూ ఉంది సార్. ఇవాళ మారుమూల పల్లెటూరుల నుంచి మన్యం వరకు కూడా రోడ్లు వేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వాన్ని, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి పర్యాటక రంగం కూడా అభివృద్ధి దిశగా పరిగెడుతూ ఉంది సార్. అలాగే ఐటీకి సంబంధించి అనేక ఉద్యోగ కల్పనలో ఎలాగ అభివృద్ధి దిశగా వెళ్తుందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ పప్పు బెల్లాలు లాంటి సంక్షేమ పథకాలు మాత్రమే, వాటి గురించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజకీయం చేస్తూ ఉంది. గతంలో కూడా చూసాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారు సంక్షేమ పథకాలు అనేవి ప్రజలకి పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చు. కానీ ప్రభుత్వ భూములు అమ్మేసి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అవాళ సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత ఏదన్నా ఉందంటే గత ప్రభుత్వం వైసీపీది సార్. కానీ ఇవాళ మనం ఒకటి చూసుకోవచ్చు సార్, ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ అభివృద్ధి దిశగా వెళ్తూ ఉంది, భవిష్యత్తు తరం కోసం మనం కొంచెం ఆగాలి అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు తప్ప, రాజకీయం చేయడం తప్ప ప్రజల యొక్క అభివృద్ధి కోరుకోలేనటువంటి గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే రాజకీయం చేస్తూ సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజల్ని బతికించేస్తాయి. సంక్షేమ పథకాల మీద ఆధారపడి మాత్రమే దిశగా ప్రజలను ఒక బానిసల్లాగా చూసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అదే రాజకీయం చేస్తుంది సార్. సంవత్సరానికి 15,000 రూపాయలు వేయడం కోసం ప్రజలు ఆలోచించట్లేదు సార్. అవి ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేయట్లేదు. కానీ నెలకి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ సూక్ష్మ పరిశ్రమల దగ్గర నుంచి అనేక కంపెనీలు రావడం, ప్రతి ఒక్కరికి కూడా చేతి నిండా పని ఉంది సార్ కూటమి ప్రభుత్వంలో. ఎప్పుడు కూడా ఇది వరకు కూడా గత ప్రభుత్వంలో కూడా చూస్తే చిన్న చిన్న షాపులు అవ్వచ్చు, చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి వర్కర్స్ దొరికే వాళ్ళు కాదు. ఎందుకంటే ఒక బీహార్ లా తయారవుతుందో, ఒక అస్సాంలో తయారవుతుందో, ఒక శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుందో ఆంధ్రప్రదేశ్ కని ఆ రోజు నిజంగా అందరూ కూడా ఆలోచించారు. చాలా మంది మేధావులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, వీళ్ళందరూ చాలా మంది ఆలోచించారు సార్. ఆ రోజు ఆలోచించారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఆ దిశగానే వెళ్తూ ఉంది. ఇవాళ నీటి ఆయోగ్ సంబంధించినటువంటి నివేదికలో ఇవాళ రాష్ట్రం ఎంత అట్టడుగున ఉన్నది అంటే 18వ స్థానానికి పడిపోయింది. ఆల్రెడీ గత వైసీపీ గవర్నమెంట్ లో చేసినటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం తప్ప, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం తప్ప ఇక్కడ రాజకీయం చేస్తూ సూపర్ 6 పథకాలన్నీ ఎత్తేశారు, ఇంక ఇవ్వనంటున్నారు అన్న ఒక దుష్ప్రచారాన్ని మా కూటమి ప్రభుత్వం మీద ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మొదలు పెట్టారు. పూర్తిగా మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మా కూటమి ప్రభుత్వానికి మీరు వార్నింగ్ ఇవ్వడం కూడా కాదు, మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వైసీపీ వాళ్ళు ఇలాంటి అబద్ధ ప్రచారాలను చేస్తే గనక ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి.
అవుతుందని, సోమాలియాగా మారిపోతుందని, ప్రజలు సోమర్లు అయిపోతారని చెప్తున్నారు మీరు. ఆ మాట అంటూనే మళ్ళా పథకాలు అమలు చేయమని అడిగితే మేడం కంప్లీట్ చేయండి. కూర్చోబెట్టారు. మేడం గారు, కృష్ణారాయణ గారు, నా సూటి ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు సూపర్ 6 పథకాలు అమలు చేయడం తప్పు అన్న మీనింగ్ లో ఓకే, ఒక్క నిమిషం లేదని చెప్తున్నారు. అజయ్ గారు ఆగండి. మేడం కంప్లీట్ చేయనివ్వండి. సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఆలోచించేటట్టయితే కోఆపరేట్ చేయండి. అతలాకుపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి ప్రజల్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూడా మా కూటమి ప్రభుత్వం ఎక్కడా వెనకడేపు వేయట్లేదు సార్. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ల గురించి మీరు చూడొచ్చు. అలాగే రైతులకు ఆల్రెడీ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా గత ప్రభుత్వం ఇన్ని బకాయిలు పెట్టి వెళ్ళిపోయిందో దాని మీద ఆల్రెడీ మా సీఎం గారు కూడా ఎలాగ నిర్ణయం తీసుకుని ఆ నిధులు రిలీజ్ చేస్తున్నారు అన్ని తెలుసు. కానీ సామాన్యమైనటువంటి ప్రజలకి ఈ విషయాలు ఏమీ తెలియవు కాబట్టి ఈ సూపర్ 6 అనేది ఒక భూతత్వంలో చూపిస్తూ అంత ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా. కానీ మీరు దీని మీద మా కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారాన్ని అయితే మాత్రం మానండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక పథకాలు అమలు చేయడం లేదని చెప్పడం దుష్ప్రచారమా మేడం? చేయగలిగారా? ఓకే, రైట్ సార్, రైట్ మేడం. ఒక నిమిషం మేడం, శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. ఏ ప్రజలు కూడా అభివృద్ధి చెందకుండా 3 ముక్కలు చేసి ప్రజల మధ్య కొట్లాటలు పెట్టినటువంటి గత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా అదే పని చేస్తున్నారు. ఇవాళ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది సార్, అమరావతి కోసం గాని పోలవరం కోసం గాని ఇచ్చినటువంటి ఈ నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏవి కూడా మేము పక్కదారి పట్టించుకున్న వాటి అభివృద్ధి కోసం మాత్రమే మేము ఖర్చు పెట్టాలనుకుంటున్నాము, అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నామని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు లేకపోయినటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ మిమ్మల్ని తరిమి కొట్టారు, ఆల్రెడీ మీ పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి 11 ఇచ్చి